ఏర్పేడు ప్రమాద ఘటనకు సంబంధించి ఎస్పీ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. తర్వాత మనకి కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ పెట్టి మేము కన్క్లూడ్ చేశాం. సుబ్రహ్మణ్యం డ్రైవర్ చేశారు. ఎస్ అంటే యాజ్ పర్ ది ఇన్వెస్టిగేషన్ అండ్ యాజ్ పర్ ద స్టేట్మెంట్ వాళ్ళ ఒక ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్లో అన్నీ కూడా మనకి ఉన్న సీన్లో ఉన్నది ప్లస్ టెక్నికల్ ఎవిడెన్స్ అవన్నీ కలెక్ట్ చేసి ఈ కన్క్లూషన్కి మేము వచ్చాం. I am speaking based on the investigation. ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఏం చెప్పారని నాకు తెలియదు. మేము దర్యాప్తు ఐఓ అనేది అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి అన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకున్న తర్వాత చెప్పే ఒక ఫ్యాక్ట్. మనకి ఇన్సిడెంట్ జరిగిన రోజు కొన్ని ఫ్యాక్ట్స్ వచ్చినాయి, కొన్ని ఫ్యాక్ట్స్ రాలేదు. పూర్తి ఫ్యాక్ట్స్ క్లియర్గా ఎవరికి తెలియట్లేదు. సో దానివల్ల ఎవరైనా స్టేట్మెంట్ ఇస్తే ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్. ఈ ఇన్వెస్టిగేషన్లో మనకి తెలిసింది చెప్తున్నాం. సుబ్రహ్మణ్యము తర్వాత రమేష్ వీళ్ళిద్దరూ కూడా అక్కరపాక విలేజ్లో విఆర్ఓ ముందు పోయి కన్ఫెషన్ చేశారు. వాళ్ళు వచ్చి మనకి ఏర్పేడులో పట్టించారు, ఏర్పేడు పిఎస్ లిమిట్స్కి ఇచ్చారు. మేడం వీళ్ళు చనిపోయిన వాళ్ళు కొద్దిసేపు మీరు చూసారు అక్కడ, అంటే అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర. మీరు ఫర్దర్ ఇట్లాంటి యాక్షన్స్ మీద కానీ ఎట్లాంటి తీసుకొచ్చే ఆలోచనలు ఉన్నాయి? ఒకటి మీకు తెలిసి ఉంటుంది, ఇందుకు ముందు కూడా గవర్నమెంట్ దే హ్యావ్ కాన్స్టిట్యూటెడ్ అ కమిటీ. మనం కూడా తిరుపతిలో చాలా స్ట్రెచ్ వచ్చి 500 మీటర్స్కి ఎంత యాక్సిడెంట్ అవుతుంది ఇవన్నీ కూడా మనం అనలైజ్ చేయడం జరిగింది. నేషనల్ హైవే, స్టేట్ హైవే వాళ్ళతో కూడా ఒక రివ్యూ చేయడం అనేది. బట్ దిస్ పర్టికులర్ రోడ్, దిస్ పర్టికులర్ స్ట్రెచ్ ఇస్ వెరీ యాక్సిడెంట్ ప్రోన్ అనేది కూడా మేము రిపోర్ట్ ఇచ్చాము. సో ఇట్ హ్యాస్ టు బి వైడెండ్, రోడ్ వైడనింగ్ చేయాలి. సో దట్ విల్ బి వన్ ఆఫ్ ది ప్రివెంటివ్ మెషర్స్ ఫర్ ప్రివెంటింగ్ యాక్సిడెంట్స్ అండ్ ఆల్సో ఎన్ఫోర్స్మెంట్ ఆన్ ఆల్ సైడ్స్. ఇప్పుడు మేము డ్రంక్ అండ్ డ్రైవింగ్ చాలా కేసెస్ బుక్ చేస్తున్నాం. రేణుగుంట రోడ్డు, కుక్కలతోటి రోడ్డు, ఈ రోడ్ల హైవేలో చాలా డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్ బుక్ చేశాము. చాలా కన్విక్షన్స్ అయినాయి, మనకి కూడా ఫైన్లు వేస్తున్నాము. ఇట్ హ్యాస్ టు బి డన్ ఇన్ అ మోర్ బిగ్ వే అండ్ వీ విల్ ఆల్సో ట్రై టు ఇన్వాల్వ్ అసోసియేషన్స్, లారీ అసోసియేషన్, మనకి లేనుగుంటాలో ఉన్న వాళ్ళు కూడా అవేర్నెస్ క్రియేట్. బికాస్ లారీని లైసెన్స్ లేని వాళ్ళకి అలౌ చేసి డ్రైవింగ్ చేయడానికి అలౌ చేయడం వల్ల ఎంత పెద్ద ప్రమాదం జరగడానికి అవకాశం ఉందనేది ఇది ఒక ఎగ్జాంపుల్. ఆరోపణలు చాలా వస్తున్నాయి. యాజ్ అ యూనిట్ ఆఫీసర్ చాలా ఆరోపణలు వస్తుంది. గవర్నమెంట్ హ్యాస్ కాన్స్టిట్యూటెడ్ అన్ ఎంక్వైరీ కమిషన్. ఆ ఎంక్వైరీ కమిషన్ పూర్తిగా విచారణ చేసి ఫ్యాక్ట్స్ తీసుకువస్తారు. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఎనీ అలిగేషన్స్, ఆరోపణలు, హైపోథెటికల్ సిచ్యువేషన్స్, సబ్జెక్టివ్ సాటిస్ఫాక్షన్, ఇండివిజువల్ ఒపీనియన్స్. దీని గురించి నేను ఐ డోంట్ వాంట్ టు కమెంట్. మేము ఇక్కడ యాక్సిడెంట్ కేసు, ఈ కేసు గురించి సంబంధించి మాట్లాడుతున్నాము. సో ఇసుక అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్. నో వన్ వాస్ సస్పెండెడ్. నాకు తెలిసి ఎవరు సస్పెండ్ చేయట్లేదు. ఎవరైనా సస్పెండ్ చేసి ఉంటే నాకే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది. పోలీస్ ఆఫీషియల్స్ని ఎవరిని చేయట్లేదు. చేస్తే తప్పకుండా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను కదా, సమ్ పీపుల్ గివ్ డిఫరెంట్ అలిగేషన్స్. వన్ మినిట్, లెట్ మీ టాక్. మీరు అడిగినారు, నేను సమాధానం చెప్తాను, మళ్ళీ మీరు అడగండి. ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ చెప్తున్నారు, వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ మీద చెప్తున్నారు. దానికే ఇండిపెండెంట్ ఎంక్వైరీ కమిషన్ అనేది కాన్స్టిట్యూషన్ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చి అన్ని విచారణ చేస్తారు. వెదర్ దెర్ ఇస్ అ నెగ్లిజెన్స్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద లోకల్ పోలీస్ ఆర్ ఎనీ అదర్ ఆఫీసర్, ఇవన్నీ కూడా వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. సో ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ దట్. ఇంటర్సెప్టర్ వెహికల్ ఆ ఇంటర్సెప్టర్ వెహికల్ మనకి స్పెషల్ స్కీమ్ కింద, వరల్డ్ బ్యాంక్ కింద ఆ పర్టికులర్ స్ట్రెచ్లో డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్ బుక్ చేయడానికి ఇచ్చారు, కుక్కలదొట్టి టు రేణుగుంట. సో దానివల్ల ఆ స్ట్రెచ్లో ఎక్కువ చేస్తారు.
ఎందుకంటే దట్ వాస్ డొనేటెడ్ బై వరల్డ్ బ్యాంక్ స్కీమ్ ఓన్లీ ఆన్ దట్ పర్టికులర్ స్ట్రెచ్. ఆ పర్టికులర్ స్ట్రెచ్లో స్టడీ చేయడానికి కోసం మన కోసం ఈ జిల్లాకి ఆ స్ట్రెచ్కి మాత్రం ఇచ్చింది. అందుకే ఆ స్ట్రెచ్లో మాత్రం ఎక్కువ ఇంటర్సెప్టర్ వెహికల్ యూజ్ చేయడం అనేది జరుగుతుంది. బికాస్ ఇట్ ఇస్ అన్ స్టడీ విచ్ ఇస్ యూజ్ ఫర్, అంటే మనం డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్ బుక్ చేయడం వల్ల కేసులు తగ్గుతుందా లేదా, వాట్ ఆర్ ఆల్ ద ప్రివెంటివ్ మెషర్స్, ఆ స్కీమ్ అయింది. ఇట్స్ వరల్డ్ బ్యాంక్ స్కీమ్, దానివల్ల అది అక్కడ యూజ్ చేశారు. ఇసుక అనేది డిఫరెంట్ ఇష్యూ. ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ ఇన్ దిస్ ప్రెస్ మీట్ because this is an accident. I don't want to mix it with sand mining cases. Okay? I don't want to discuss. అదే చెప్తున్నాను కదా, అట్లాంటి విషయంలో నెగ్లిజెన్స్ ఉంటే ఎంక్వైరీ కమిషన్ వస్తుంది. వాళ్ళు ఎంక్వైరీ చేసి తప్పకుండా ఎవరెవరు ఆఫీసర్స్ నెగ్లిజెన్స్ లో ఉన్నారో, ఎవరెవరు ఇన్యాక్షన్ లో ఉన్నారో వాళ్ళ మీద అన్ని కూడా చర్యలు తీసుకుంటారు. మీరు కూడా చూస్తారు. థ్యాంక్ యూ.